విజయ్ రామరాజు టైటిల్ రోల్ పోషించిన క్రీడా నేపథ్య చిత్రం అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ డీటెయిల్స్ మీకోసం. Once again, media, thank you very much. Arjun Chakravarti's journey lo you people played a main role and we got good response. చెప్పినట్టు స్పోర్ట్స్మెన్ ఎవ్రీ స్పోర్ట్స్మెన్కి మూవీ బాగా టచ్ అయింది అండ్ ఆల్ జనరేషన్స్ వాళ్ళకు కూడా స్మూత్గా కొంచెం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హోల్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా చూశారు మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ బికాస్ ఇట్ ఈస్ మై డెబ్యూ తెలుగు మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ that my first Telugu cinema has got amazing reviews and I got to be with such an amazing cast and crew. We all are debutants, but the experience, the vision of cinema is just fabulous. I wouldn't be here without you, sir, without our director, Sir Vikrant. I think what he visioned, Devika, is I'm blessed to perform this character. So thank you so much to my director Vikrant sir, and also the support behind all this huge project is our producer sir, Srini sir. Thank you so much. మా క్రూజ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఇప్పుడు వరకు మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత అక్కడ వచ్చిన రివ్యూస్ అండ్ మేము ఇన్స్టాలో సర్వే చేసింది ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మ్యాచ్ అయినాయి. అంటే ఎంత బాగా ఇచ్చారో మీకు ఏ విధంగా చెప్పాలి మీడియా మిత్రులకి అనేది అని అంటే నేను ఇంతకన్నా నేను మీకు ఇంకా ఏం చెప్పలేను నేను. సో అండ్ యూఎస్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇండియాలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి నా సైడ్ నుంచి. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నుంచి మా మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మాతో ఉన్న మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. 6 సంవత్సరాలు మా కష్టం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎంత ఎంత కష్టపడ్డామో విజువల్గా చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అలా విజువల్గా బయటికి రావడానికి మాకు సపోర్ట్ చేసిన, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిన మా టీం రోహిత్ గారు అండ్ హరి గారు, మణికంఠ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ దినేష్ భగవత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు బ్యాక్ ఉండి మేము ఎంత కష్టపడుతున్నామో లాస్ట్ 20 days డే అండ్ నైట్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. రాహుల్ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ మాకు ఇండస్ట్రీ వైడ్ నుండి సపోర్ట్ చేసిన అను రాఘపూడి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన బూస్ట్ మా సినిమాని ఇక్కడ వరకు ప్రమోషన్ తీసుకెళ్ళింది. అండ్ వెట్రిమారన్ గారికి 1 year బ్యాకే వెట్రిమారన్ గారిని కలిసాం. అక్కడికి వెళ్ళడానికి మాకు సపోర్ట్ చేసిన నరేన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో 29th మూవీ రిలీజ్ అయింది. చూసిన ఆడియన్స్ అంతా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు, అమేజింగ్గా ఉందన్నారు, చాలా బ్రిలియంట్గా తీసే అంటున్నారు. సో అందరి రెస్పాన్స్ అంతా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది చూసిన వాళ్ళంతా. కానీ చాలామంది చూడలేదు సినిమా. సో చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, థియేటర్లో రన్ అవుతుంది. సో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి మంచి సినిమా. ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ చేయకపోతే నాలాంటి వాళ్ళకి, తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కానీ మాలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ తీయాల్సిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సో ఒక మోటివేషన్ కావాలి. సో మీరు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో తప్పకుండా మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న నియరెస్ట్ థియేటర్లో సినిమా చూడండి. సో నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పేది క్రిటిక్స్కి అండ్ మీడియా పీపుల్కి. సో సినిమాని చాలా బాగా క్యారీ చేశారు. రివ్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు. సో 90% ఆఫ్ ద రివ్యూస్ ఆర్ 3 above ఉన్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది రాసింది అంటే ఆ ఫిల్మ్ వాళ్ళకి అర్థం కాలేదని నాకు అనిపించింది. సో అంటే రెగ్యులర్ టెంప్లెట్ కానీ సో
రెగ్యులర్ సినిమా వచ్చేసి హీరో ఇండియాకి ఆడిన తర్వాత అతను ఎప్పుడు ప్లేయర్ కావాలని అనుకోడు. సో అతను అకాడమీ పెట్టి స్లమ్ పిల్లలకి ట్రైనింగ్ చేద్దామని కోచ్ అవుదాం అనుకుంటాడు. అది క్లియర్గా ఫిల్మ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ స్టిల్ చాలామంది అతను ప్లేయర్ కావడానికి చాలా స్ట్రగుల్ చేశాడు, ఓన్లీ రెగ్యులర్ టెంప్లెట్లో ఫిల్మ్ తీశారని చెప్పారు. సో మళ్ళొకసారి మీరు ఫిల్మ్ చూడండి. సో ఒకసారి అంటే ఫిల్మ్ చూసి మళ్ళొకసారి రీకన్సిడర్ చేయండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదటగా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. సో ఆయన లేకుంటే ఈ సినిమా అంత లేదు, మేమంతా ఆయన తర్వాతే వచ్చాము. సో ఆయన 6 years నుంచి అతని ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్ ద మనీ అతను సో మా ప్రొడ్యూసర్ గారు ఓన్ మనీ ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ ద రిలీజ్ టైంలో కూడా సో ఓన్గా రిస్క్ తీసుకొని లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశాడు. సో అంటే టైం లేకున్నా కూడా మా ప్రొడక్షన్ టీమ్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఈవెన్ నేను కాంటెంట్ రెడీ చేసే బిజీలో ఉన్నా కూడా నాకు ఏం ఆ ప్రెషర్స్ ఇవ్వకుండా మా టీం అంతా చాలా బాగా హ్యాండిల్ చేసింది. ముఖ్యంగా వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పాలి, స్పెషల్ థ్యాంక్స్.